ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి చదవబడినటువంటి లేఖన భాగం ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకున్నాం. ఇంతకు ముందే మనం పాట పాడాం. ఏంటి నా పాట? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. లోకంలో అనేకమైన గుంపులు ఉన్నాయి. మంచి గుంపులు ఉన్నాయి, చెడ్డ గుంపులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం అందరం కూడా గుంపుగా కలిసి ఇక్కడ కూడుకున్నాం. ఇదే గుంపు ప్రార్థన గుంపు, శనివారపు ప్రార్థన గుంపు. ఈ గుంపులు కొన్ని రకాలుగా కుటుంబాలను బాగు చేస్తాయి, కొన్ని రకాలుగా కుటుంబాలని పాడు చేస్తాయి కూడా. ఈ గుంపుల్లో ఉన్నటువంటి సారాంశాన్ని పరిశుద్ధ గ్రంథం దాదాపు 1000 గుంపుల్ని మనకు ఈ పరిశుద్ధ గ్రంథం పరిచయం చేసింది. 1000 గుంపులు. 1000 గుంపుల్ని కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి అక్కడ గుంపని రాసలేదు కదా, గుంపని మీరు ఎలాగంటున్నారు? అది గుంపని రాసలేనప్పుడు గుంపని ఎలాగనుకోవాలి మనం అని చాలాసార్లు మనం తికమక పడుతూ ఉంటాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏది వ్రాయించినా మన యొక్క భవిష్యత్తు గురించి, బాగోగుల గురించి, మన కుటుంబం యొక్క ఆరోగ్యం కోసం, ఆశీర్వాదం కోసం దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచిన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనము ధ్యానం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనము 3 గుంపులు చూస్తున్నామండి. ఇక్కడ ఎన్ని గుంపులు ఉన్నాయంటే 3 గుంపులు ఉన్నాయి. మొట్టమొదటి గుంపుని మనం చూసినట్లయితే ఏంటంటే అది దేవుని యొద్దకు వచ్చువాడు. ఏ గుంపు అంటే ఇది? దేవుని యొద్దకు వచ్చే గుంపు ఉన్నాయి. దేవుని దగ్గర రాని గుంపులు కూడా ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చే గుంపు వల్ల ఉపయోగం ఏంటంటే ఆ గుంపు దేవుని చేత ఆశీర్వదింపబడుతుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవుని యొద్దకు వచ్చువాడు. రెండవ గుంపు ఏంటంటే ఆయన ఉన్నాడని. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి గుంపు ఒకటి ఇక్కడ ఉందా? మనం ఒకసారి ఏమంటే ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ గుంపులో ఉండాలో మనమే నిర్ణయం చేసుకోవాలి. ఇక్కడ 3 గుంపులు ఉన్నాయి కదా. దేవుని వద్దకు వచ్చే గుంపు, ఆ గుంపులో మనం ఉన్నాం. శనివారం ప్రార్థనకు వచ్చాం కనుక. రెండవది ఆయన ఉన్నాడని నమ్మాలి. నమ్మం కనుక మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం. దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రభురాత్రి భోజన సంస్కారంలో బల్లలో పాలు పంపులు పొందుతున్నాము. మూడవది తన్ను వెతుకు వారికి. ఎవరు వెతికే వారికి? తన్ను ఎవరైతే వెతుకుతారో వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. అంటే మనం నమ్ముతున్నాం. 3వ గుంపులో కూడా మనం ఉన్నాం. మొదటి గుంపు ఏంటండి? దేవుని వద్దకు వచ్చే గుంపు. రెండవ గుంపు ఏంటండి? ఆయన ఉన్నాడని నమ్మేటటువంటి గుంపు. 3వ గుంపు ఏంటి? ఆయన ఫలము దయచేయువాడని మనం నమ్మేటటువంటి గుంపులో మనం ఉన్నాం. అందుకే మనం ప్రార్థన చేస్తున్నామండి. ఎలా ప్రార్థన చేస్తున్నాం? అబ్బా నాయన తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఉన్నాడు కనుకని, ఆయన మనల్ని కాపాడుతాడు కనుకని, అందుకే ఆయన దగ్గరికి వచ్చినటువంటి గుంపులో ఉన్నాము. ఆయన ఉన్నాడని విశ్వసించే గుంపులో ఉన్నాము. ఫలము దయచేస్తాడు అనేటువంటి గుంపులో కూడా మనం ఉన్నామని సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి చరణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, దేవుడు చెప్పిన గుంపులు ఇక్కడ చాలా ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 53వ కీర్తన మొదటి వచనంలో, అబ్బబ్బబ్బబ్బా ఎవరంటే ఇది ఏ గుంపు అంటే ఇది? దేవుడు లేడనే గుంపు. భూమి మీద లేవండి. భూమి మీద ఎన్ని లేవు? దేవుడు లేని గుంపు. దేవుడు లేడు, ఏమీ లేడు. మీ యేసుప్రభు అన్నారు, యేసుప్రభు లేడు. రక్షకుడు అన్నాడు, రక్షకుడు లేడు.
రక్షించేవాడు ఇక్కడ లేడు అని చెప్పేటటువంటి గుంపులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇటువంటి గుంపు అంటే ఇది దేవుడు లేడని గుంపు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు లేని గుంపుని ఇక్కడ మనం చూసినప్పుడు మొదటి వచనంలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియమైన. కనుక ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు లేనటువంటి గుంపు ఉంది. రెండవది బుద్ధి లేని వాడి గుంపు ఉంది. మూడవది నాస్తికుల గుంపు కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు లేనటువంటి గుంపులో కూడా చాలా మంది భూమి మీద ఉన్నారు. మనం అనుకోవాలి, నేను ఏ గుంపులో ఉంటే నాకు క్షేమం, ఏ గుంపులో ఉంటే నాకు ఆశీర్వాదము, ఏ గుంపులో ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చే గుంపు ఉంది, ఉన్నాడని నమ్మే గుంపు ఉంది, ఆయన నమ్మితే ఫలం ఇస్తాడని నమ్మేటువంటి విశ్వాసంతో ఉన్న గుంపు ఉంది. రెండవది దేవుడు లేడనే గుంపు ఒకటి ఉంది, బుద్ధి లేని గుంపు ఒకటి ఉంది, అలాగే నాస్తికుల గుంపు కూడా భూమి మీద ఉంది. కానీ మనము ఏ గుంపులో ఉండి ప్రయాణం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి గుంపులు ఎన్ని ఉన్నాయి? ఆ గుంపులో ఏ గుంపులో మనం ఉన్నామో తెలుసుకోవడానికి పరిశుద్ధ లేఖనంలో అనేకమైన దాదాపు 1000 గుంపులను రాసి ఉన్నాయని తెలియజేస్తాను కదా మీకు. అందులో ఈ రాత్రి మనము ఒక 200 గుంపుల్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎన్ని గుంపులు జ్ఞాపకం చేసుకుందాం ఏమ్మా? 200 గుంపులు జ్ఞాపకం చేసుకుంటే రాత్రి సరిపోద్దాం మనకి. కనుక దాదాపుగా ఒక 10-12 గుంపులు మనము జ్ఞాపకం చేసుకొని మనం ఏ గుంపులో ఉన్నామో మనల్ని మనం విమర్శించుకుందాం. ఏ గుంపులో ఉంటే దేవుని ఆశీస్సులు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ గుంపులో ఉంటే మనకి శాపము, నరకము, మనకు పరలోక భాగ్యము తప్పించే గుంపులేంటి, పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళే గుంపులేంటో ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథంలో నుంచి 34వ అధ్యాయము 37వ వచనం మీరు త్వరగా చదివితే త్వరగా ఇక్కడ సమయం మనకి సరిపోతుంది. కనుక 10 గుంపులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, యోబు గ్రంథము 34వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదామండి. పాపమునకు తోడుగా ద్రోహమును కూర్చుకొనిచున్నాడు, కాని మాటలు పెంచుచున్నాడు. ఇక్కడ గుంపు కనబడుతుంది. యోబు గ్రంథంలో యోబు చెప్తున్నాడు, తప్పులు చేసేటటువంటి గుంపులు భూమి మీద చాలా ఉన్నాయంటండి. కాని మాటలు మాట్లాడేవారు, తప్పుడు మాటలు మాట్లాడేవారు, ద్రోహాలు చేసేటటువంటి వారు ప్రపంచంలో భూమి మీద అనేక మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు పుండాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. తప్పులు చేసేటువంటి గుంపు ఇక్కడ యోబు గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇది తప్పులు చేసే గుంపు. చాలా మంది ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, పొరపాటు చేస్తున్నప్పుడు తోడుగా కూడా అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటాం. అటువంటి గుంపులో మనం ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అటువంటి గుంపులో మనము చేరకూడదని యోబు గ్రంథంలో మనం ఈ మాట మనం చదువు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 17వ చరణాన్ని మనం చూసినట్లయితే, దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత కనికరించినా, ఎంత మన తప్పులను క్షమించినా, మన్నించినా, మన జీవితాలు ఆ గుంపుల నుంచి బయటకు రావడం లేదండి. 78వ కీర్తన 17వ చరణాన్ని మనం చూడండి ఒకసారి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. ఇంకనూ పాపము చేయుచునే వచ్చినట్టు తిరుగుబాటు చేసేటటువంటి గుంపు ఇది. అయినను అని ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అయినను అంటే అర్థం ఏంటో తెలుసండి, వారిని ప్రేమించి, వారిని క్షమించి, వారిని మన్నించి, వారిని బాగోగులన్నీ కూడా దేవుడు చూస్తూ, కావలసినప్పుడు ఆహారం కావలసినప్పుడు ఆహారం ఇస్తూ, వస్త్రాలు కావలసినప్పుడు వస్త్రాలు ఇస్తూ, ఆర్థికపరమైన సమస్యలను తీరుస్తూ ఎంతగా దేవుడు వారిని ఆశీర్వదించి నడిపిస్తున్నా కానీ అయినను వారు మాటికి తిరుగుబాటు చేసుకుంటూ వస్తున్నటువంటి గుంపు ఒకటి ఇక్కడ కీర్తన గ్రంథం 78వ కీర్తన 17వ చరణంలో మనం చూస్తున్నాం. మనం కూడా అలాగ ఉన్నాము. ఒకవేళ
అన్ని అవసరాలు తీరుస్తున్నా కానీ, అన్ని అక్కరతలు తీరుస్తున్నా కానీ దేవుని మీద మనం కూడా తిరుగుబాటు చేస్తున్నామా? తిరుగుబాటు అంటే ఏం ఉండదండి. నెలంతా కాపాడిన దేవుడు నెలలో ఒక రోజులో మనకి ఏమైనా చిన్న ఆపద కానీ, చిన్న కష్టం కానీ, చిన్న ఇరుకు కానీ, చిన్న ఇబ్బంది కానీ వచ్చింది, ఏం దేవుడు లేండి, ఏం కాపాడాడు, ఏం చేశాడు అని ఒకవేళ మనము కూడా దేవుని దూషించి తిరుగుబాటు చేస్తున్నావేమో, ఇక్కడ తిరుగుబాటు గుంపోటు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవుడు ప్రేమమయుడు కనుక, క్షమించేవాడు కనుక, ఆయనను తండ్రి అని ప్రార్థన చేస్తే ప్రార్థనలకు ఇచ్చి మనకున్న అక్రతల అవసరతలని తీర్చేవాడు కనుక, ఆయన కృపామయుడు కనుక, కృపాకాలంలో ఉన్నాం కనుక మనం ఏం మాట్లాడినా ఆయన ఏంటి మౌనంగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. ఆయన మౌనంగానే ఉన్నాడు, కానీ ఆయన చాలా ఉగ్రుడు. ఆయన ప్రచండమైనటువంటి కోపము కలిగిన వాడు కూడా. ఆయన కోపానికి మనము తట్టుకోలేము. అందుకే దేవుడు మనల్ని కనికరించి కాపాడి ప్రేమ చూపిస్తున్నాడు, మనలను ఆదరిస్తున్నాడు. అయినా కానీ వారు తిరుగుబాటు చేసేటటువంటి వారు ఉన్నారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇది తిరుగుబాటు చేసేటటువంటి గుంపు. లోకరహస్య సువార్తలోకి వెళ్దామండి. 20వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూద్దామండి. 21, 22 వచ్చిన లోకరహస్య సువార్తలో 23, 18 కూడా చదవాలి. 20వ అధ్యాయము లోకరహస్య సువార్త 21, 22 వచనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మన జీవితాలు, మన బ్రతుకులు ఎలాగుంటే బాగుంటాయో, ఎలాగుంటే మనం ఆశీర్వాదంతో ఉంటామో, ఏ గుంపులో ఉండాలో కూడా దేవుడే మనకు నిర్ణయించి ఆ గుంపులను మనకు పరిచయం చేస్తున్నాడు. చదువుదామా? వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలను తప్పుపట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొను వేగులు వారిని వారి యేసు ప్రభు వద్దకు పంపించిరి. దేనికోసం అంటే దేవునినే పరీక్షించాలనేటువంటి గుంపును ఒక దాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి పంపించారంట. కుయుక్తి కలిగి ఉన్నటువంటి గుంపు, దేవునితోనే పరాచకలాడేటటువంటి ఒక గుంపును యేసు ప్రభు వారి దగ్గర పంపించారు. ఆయన ఏం మాట్లాడినా తప్పు పట్టుకోవాలి. మీరు వెళ్ళి ఏం పట్టుకోవాలి? ఆయన ఏం మాట్లాడినా తప్పు పట్టుకోవాలి. ఏది చెప్పినా తప్పును అందులో మీరు చూడాలి. అందుకే కదా పాపం చేత పట్టబడిన స్త్రీని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి యేసుప్రభు వారిని శోధించారు. వారు ఏమని శోధించారు? యేసయ్యా, మరి ఈమె పాపం చేస్తుండగా పట్టుబడ్డది కనుక మోషే ధర్మశాస్త్రం చెప్పింది, ఎవరైనా అలాగ పట్టుబడితే దొరికిన వారినే చంపాలి రాళ్ళు రువ్వి. దొరకని వారు నీతిమంతులు అనుకోండి. దొరికిన వారిని చంపాలి కనుక ఈమె మేము పట్టుకున్నాం, పొద్దున్నే 7ంటికే పట్టేసుకున్నాం కనుక ఈమెను ఏం చేయాలని యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగితే యేసుప్రభు వారు ఏమన్నారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు రువ్వు చంపండి, కానీ మీరు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? మొట్టమొదట పాపం చేయనివాడు ఆమె మీద రాయి వేయాలి అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎంత నీతియుక్తంగా సమాధానం చెప్పడు. వద్దని అనలేదు, చంపమని అనలేదు. యేసు ప్రభు వారికి ఉన్న జ్ఞానం మనకున్న జ్ఞానానికంటే ఆయనకి కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువ. ఆయన మనం సృష్టించిన వాడు ఆయనండి. ఒక బొమ్మని ఒక సృష్టికర్త సృష్టించినప్పుడు, ఒక బొమ్మని ఒక సైంటిస్ట్ తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్న లోపాలన్నీ కూడా ఈయనకి తెలవదా? తెలుస్తాయి. మీ ఇంకా బాగా చెప్పాలంటే మీరు చేసిన వంటకాలు ఏమేమి ఉన్నాయి మీకు తెలుస్తుంది. తెలవదండి? ఎంత ఉప్పు వేశారు, ఎంత కారం వేశారు, ఎంత నూనె వేశారు, ఎంత మంట పెట్టారు, ఎన్ని నీళ్లు పోసారు మీకు తెలవదా? దేవుడికి తెలుసు. మన జీవితం, మన బాగోగులన్నీ దేవుడికి తెలుసు. సమస్తము మనల్ని చూసి స్కానింగ్ చేసి దేవుడు మన హృదయంలో ఏముందో కూడా ఆయన చెప్పగలడు. వచ్చిన వారి యొక్క హృదయాల్లో ఏముందో దేవునికి తెలియదా? ఎందుకు యేసుప్రభు దగ్గరికి ఆమె తీసుకొచ్చారు యేసుప్రభు వారికి తెలియదా? వారు కుయుక్తితో వచ్చిన, కుట్రతో వచ్చిన, యేసుప్రభు వారిని నిందించాలని వచ్చిన, ఆయనలో తప్పు పట్టుకోవాలని వచ్చిన ఆ గుంపులన్నీ కూడా ఏమైపోయింది తెలిసింది? ఆఖరికి ఆ రాళ్ళు అక్కడ కింద పడేసి ఆ గుంపులన్నీ వెనక్కే తిరిగి వెళ్ళిపోయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శ్రేష్టమైన వాడండి. జ్ఞానములకే జ్ఞానవంతుడైన, జ్ఞానము నేర్పగలిగిన వాడు, విజ్ఞానాన్ని ఇచ్చేటట్టు గొప్ప దేవుడు అయిన ఆయన్నే మనం శోధించాలనుకుంటే ఎలాగా? అందుకే లోకరహస్య సువార్తలోనే 21, 22 చెప్తే కుయుక్తి కలిగి ఉన్నటువంటి గుంపు, దేవునితో పరాచకలాడడానికి వచ్చిన గుంపు అంట. దేవునిని పరీక్షించుచు
దేవునిలో తప్పు పట్టుకొని వచ్చినట్టు గుంపు అంటవారు. భలే ఆశ్చర్యంగా వచ్చి దేవుని దగ్గరకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా 23వ అధ్యాయం 18, 23 వచ్చిన 18వ వచనం నుంచి 23 వచనం వరకు చూడండి ఒకసారి. లోక రాసిన సువార్త 23వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. చూడండి ఒకసారి. లోక రాసిన సువార్తలో వారందరూ చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును సరసాలలో వేయబడిన వారు ఎవరు? అతను బరబ్బా. ఏ గుంపు అంటే ఇది? అల్లరి చేసే గుంపు. ఈ రోజున అల్లరి చేసే గుంపులు ఎక్కువేండి. పండగ వచ్చిన, పబ్బాలు వచ్చిన, ఏదన్నా తీర్థయాత్రలు జరిగిన, పెళ్లిళ్ళు జరిగిన, సావు జరిగినా కానీ అల్లరి చేసే గుంపులు చాలా ఎక్కువ. యేసు ప్రభు వారు సిలువ వేయమని అల్లరి చేసేటువంటి గుంపు ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ గుంపు చేసే పని ఏంటో తెలుసండి. వాళ్ళకి మంచి చెడ్డ ఏమి తెలవదు. నాయకుడు ఒకడు ఉంటాడు, నాయకుడు కొన్ని డబ్బులు ఇస్తాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకున్నటువంటి వీళ్ళు అల్లరి చేయాలి అంతే. అది తప్పో ఒప్పో మంచో చెడ్డో వాళ్ళకి ఏం తెలవదు. అల్లరి చేయడమే వారి యొక్క కర్తవ్యం. అందుకే సిలువ వేయమని అల్లరి చేసినట్టు గుంపుని ఇక్కడ మనం చూస్తున్నాం. అదే మత్తయి రాసిన సువార్త 27 వచనం చూస్తే ఆ అల్లరి చేసిన గుంపులే యేసు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 27వ వచనం కూడా చూస్తే అప్పుడు అధిపతి యొక్క సైనికులు తీసుకుని పోయి సమకూర్చిరి. ఆ వస్త్రములు చించివేసి ఎర్రనంగిని తొలగించి ముళ్ళ కిరీటం రల్లి తలకు పెట్టి కుడి చేతిలో నుంచి మోకాలు ఊని. ఎంత అల్లరండి ప్రియమైన బిడ్డలారా. యూదుల రాజు శుభమని చెప్పి ముండ్ల కిరీటం పెట్టారు. రాజుగారికి ఏ కిరీటం పెట్టాలి? వజ్రాల కిరీటం పెట్టాలి, బంగారు కిరీటం పెట్టాలి. మీరేం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టి ఏలన చేస్తూ అల్లరి చేస్తున్నట్టు గుంపుని ఇక్కడ మనం చూస్తున్నాం. యూదుల రాజానికి జయమని చెప్పి ఏలన చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు గుంపులన్నీ కూడా. ప్రియమైన బిడ్డలారా, ఆ అల్లరి చేస్తున్న గుంపుల కోసం యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఆయన మరణించాడు. మనం మంచివారం అని కాదండి, మన చెడ్డవారమై ఉండి కూడా, పాపాత్ములై ఉండి కూడా నరకానికి వెళ్ళకూడదండి. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపిస్తే, రక్షించడానికి పంపిస్తే, వీడెవడో మనల్ని రక్షించడానికి వచ్చాడు రా, ఇన్ని ఏదో రకంగా చంపేయాలరా, ఏదో రకంగా ఇన్ని సిలువేయాలరా అన్నటువంటి ఆలోచన తాత్పర్యం కలిగి అల్లరి చేసి యేసు ప్రభువుని సిలువ వేసిన గుంపుని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యోహాను రాసిన సువార్తలో 19వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఒక గుంపుని ఇక్కడ మనం చూస్తాం. ఈ గుంపులన్నీ కూడా ప్రపంచంలో భూలోకంలో ఉన్న గుంపులే. కానీ శ్రేష్టమైన గుంపు కూడా ఒకటి ఉందండి ఇందులో. ఆఖరిగా శ్రేష్టమైన గుంపు కూడా ఒకటి ఉంది. ఆ గుంపు మనకి కావాలి. ఈ గుంపులన్నీ మనం చదువుకుంటే తప్ప ఆ శ్రేష్టమైన గుంపు మనము కొనగొనలేము. చూడండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం చూస్తే, అటు తర్వాత రహస్యముగా యేసు రహస్య శిష్యుడైన అరమతే యోసేపు యేసు దేహమును తీసుకుని పోవడానికి పిలావుకు వద్ద సెలవడికి రహస్యపు శిష్యుడైన, బయటికి కనపడే శిష్యులు కాదు. మనం అందరం బయటికి కనపడే శిష్యులు. ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే యేసు ప్రభు నామం లేదన్నా మనకి, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, నీకు కోట లేదన్నాడు, అయ్యో లేదు నాయన నేను యేసు ప్రభు నమ్ముకోలేదు అనేటటువంటి గుంపులు మనం. ఆయన రహస్యపు యేసు ప్రభు శిష్యుడు, రహస్యపు శిష్యుడు అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఓ పిలాతు గారు, యేసు ప్రభు దేవ నాకు కావాలి, నాకు ఇప్పించండి, ఆయన నేను సమాధి చేసుకోవాలన్నాడు. అదేంటయ్యా, నువ్వు యూదుడు కదా, నువ్వు యేసు ప్రభు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అన్యులకు వెళ్ళే మాట్లాడుతున్నావు, యేసు ప్రభు శిష్యులకు మాట్లాడుతున్నావు అంటే, లేదు నేను కూడా ఆయన నమ్ముకున్నాను కనుక ఆయన దేహాన్ని నాకు దయచేయండి, ఇవ్వండి అంటే
అరమత యేసేపుకు ఆ పిలాతు దేహాన్ని అప్పగిస్తే ఆయన తీసుకెళ్ళి ఆయనను సమాధి చేసిన గుంపు శ్రేష్టమైన గుంపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు వారికి మంచి పనులు చేసిన గుంపులు ఉన్నాయి. వారికి వారే మంచితనంతో ఉండి ఆశీర్వదింపబడిన గుంపులు కూడా ఈ లోకంలో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడు. అపోస్తుల కార్యాలు 3:15 ఈ శ్రేష్టమైన 2 గుంపులు ఉంటాయండి ఇక్కడ అపోస్తుల కార్యాల్లో. అది చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూడండి 3:15 చూడండి. మీరు జీవాధిపతిని చంపుతారు కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపను, అందుకు మేము సాక్షులు అంటున్నారు శిష్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవాధిపతి అయినటువంటి దేవుని మీరు చంపేశారు, మీరు సిలువ వేశారు. ఆయన జీవాధిపతి, ఈ లోకంలో జీవింపజేయడానికి వచ్చిన వాడు ఆయన కనుక మీరు ఆయన చంపారు. ఆయన చంపారు కదా, ఆయన జీవాధిపతి అని అందు గురించి మేము సాక్ష్యం ఇప్పుడు తెలియజేస్తున్నామని సాక్ష్యం చెప్పేటటువంటి ఇక్కడ గుంపును మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను రక్షించాడు కనుక నువ్వు సాక్షిగా జీవించాలి. దేవుడు నిన్ను కాపాడాడు కనుక ఈ లోకంలో సాక్షిగా నువ్వు బ్రతకాలి. అటువంటి బ్రతుకు మనకు కావాలి. కానీ గుడిలో దేవుని నమ్ముకుని గుడిలోంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా సాతాను గుంపులోకి వెళ్ళిపోయి సాతాను గుంపులో మనం తిరగడం, ఇటువంటి పనులు మనం చేయకూడదు. సాక్ష్యం చెప్పాలి. దేవుని బిడ్డవు కనుక, దేవుడు నిన్ను రక్షించాడు కనుక దేవునికి సాక్షి ఈ లోకంలో నీవు జీవించాలి. వారు చెప్తున్నారు జీవాధిపతిని మీరు చంపారు, ఆ జీవాధిపతికి మేము సాక్షులు, ఆయన నిజమైనటువంటి రక్షకుడని ఇక్కడ వారు సాక్ష్యం చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి అపొస్తలుల కార్యాల గ్రంథంలోనే ఇంకొక మాట మనం చూద్దామండి. 2వ అధ్యాయం 45 వచనం చూడండి. 2వ అధ్యాయము 45 వచనం చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 45 వచనం చూస్తే ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచి పెట్టారంటే ఎవరో సంఘం అంతండి. సంఘ బిడ్డలు చేసిన పనులు ఇవి. సంఘం అనేటు గుంపు ఏం చేసిందంటండి, వారి వారి చరస్థిరాస్తులు అంటే వారి ఆస్తుపాస్తులను అమ్మేసి, ఇల్లు ఉంటే ఇల్లు అమ్మేసి, స్థలం ఉంటే స్థలం అమ్మేసి, బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ అమ్మేసి, పొలం ఉంటే పొలం కూడా అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా మనందరం కూడా ఒకే కుటుంబం అండి, సంఘం అంతా ఒకే కుటుంబం, సంఘ బిడ్డలందరూ కూడా ఒకే కుటుంబం, ఎవరు ఇందులో పెద్దవారు చిన్నవారు ఎవరు కూడా లేరు, లేమిలో ఉన్నవారు ఎవరు లేరు, ధనికులు కూడా ఎవరు లేరు, అందరం కూడా మన సమానం అని చెప్పి వారు ఏం చేశారంటే అండి, వారి యొక్క స్థిరాస్తులన్నీ తీసుకొచ్చి అమ్మేసి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అంటే ఎటువంటి వారు స్వార్థము లేనటువంటి గుంపది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికున్న ఆస్తుపాస్తులు పంచిపెట్టగలిగినటువంటి మనస్సు కలిగిన గుంపది. ఈ రోజున మనమే తినాలి, ఎదుటి అసలు పెట్టకూడదు, ఉన్నదని కూడా చెప్పకూడదు. ఉన్నదంటే మళ్ళీ అడుగుతారు కనుక మనమే దోసుకోవాలి, మనమే తినాలి. యేసు ప్రభువు ఏమన్నాడో తెలిసింది, నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత నీకు ఎదుటి వారికి పెట్టు, పేదవారికి పెట్టు, లేమిలో ఉన్నవారికి పెట్టమని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. రెండవది ఏమన్నాడు, పరలోకంలో ధనం ఎలా కలుగుతుందని యేసు ప్రభువు వారు చెప్పాడు మనకి. బీరువాలోను బ్యాంకులోను దోసుకుంటే కలుగుతుంది అన్నాడు ఆయన. పేదవారికి ఎప్పుడైతే నువ్వు పెడతావో, సంఘంలో సంఘ బిడ్డలకు ఎప్పుడైతే నువ్వు పెడతావో అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనము సమకూర్చబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బ్యాంకులో దోసుకుంటున్నాం, పరలోక బ్యాంకులో అది పొదుపు అవుతుంది అనుకున్నాం, పొదుపు అవుదండి. దేవుని బిడ్డలకు పెడితేనే నీకు పరలోక రాజ్యంలో నీకు ధనము సమకూర్చబడుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ఏం చేస్తారంటే అండి, వారి ఆస్తుపాస్తులను స్థిరాస్తులన్నీ కూడా అమ్మేసి అపొస్తలుల పాదాల దగ్గర పెడితే అందరూ ఐకమత్యంగా తినేవారంటే అండి. అందరూ ఒకే కూర, అందరూ ఒకే భోజనం, అందరూ ఒకే రకమైన వంటకాలు వారు తినేవారంటే ఎవ్వరికి కొదువ లేదంట, ఎవరికి ఎక్కువ తక్కువలు కూడా కాకుండా వారు భోజనం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము
23వ వచనం చూస్తే తినడం, సంపాదించుకోవడం, బట్టలు కట్టుకోవడం ఇవన్నీ మామూలే. కానీ ఇక్కడ యోహాను రాసిన సువార్తలో ఇంకొక గుంపును మనం చూస్తాం. చూడండి, ఇంకొక గుంపు. ఆ గుంపును చూస్తే మనకు ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థముగా ఆరాధించే గుంపు ఒకటి ఉందండి. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించే గుంపు. కొంతమంది యథార్థంగా ఆరాధించరు. చూసినప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు ఒక రకంగా, మందిరాన్ని కొట్టి మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోతే ఒక రకంగా ఉంటాం. మన పరిస్థితులు, మన ఆలోచన అన్నీ మనకు తెలిసింది. ఎవరు చెప్పాలేటి? ఎవరు చెప్పవసరం లేదు. దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నన్ను చూస్తున్నాడని నీవు గనక గమనించుకున్నట్లయితే ఇంట్లో ఉన్నప్పుడు ఒకే రీతిగా ఉంటావు, మందిరానికి వచ్చినప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటావు, బయటికి వెళ్ళినప్పుడు ఒకే రీతిగా ఉంటావు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఒకే రీతిగా ఉంటావు. ఎందుకంటే ఆరాధించే గుంపులో నువ్వు ఉన్నావు కనుక, దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచే గుంపులో నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. ప్రియదరులారా, అటువంటి ఆరాధించే గుంపును కూడా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. అయితే ఈ రాత్రి మనం శ్రేష్టమైన ఒక గుంపును మనము జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుందామండి. ఏంటో శ్రేష్టమైన గుంపు చూడండి. ప్రకటన గ్రంథంలోను 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అసలైన సిసలైన ఒక గుంపుని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో ఎంత చేసినా, ఎంత బ్రతికినా, ఎంత తిన్నా, ఎంత దోసుకున్నా, ఎంత కొట్టుకున్నా, ప్రియమైన బిడ్డలారా, మనం ఆఖరిగా ఆ గుంపులోనే మనము చేరాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దామండి. మరియు నేను చూడగా, అంటే యోహాను గారు పద్మస్ దీపంలో పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆయన పరలోక దర్శనాన్ని చూస్తూ ప్రభు చెప్తున్న ప్రతి మాటను కూడా ఈ ప్రకటన గ్రంథం అనే గ్రంథంలో రాస్తూ ఆయన చెప్తున్న మాట, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల్లో యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యానికి భూమిని విడిచిన తర్వాత, నరకం తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మనకు మన నొసళ్ళ మీద ముద్ర వేసిన వారు అక్కడ ఉన్నారంటండి. ఎంతమంది ఉన్నారంటండి? 1,44,000 మంది. అక్కడ ఏం రాయబడింది? రాయబడిన మాట ఏంటి అక్కడ చూడండి ఒకసారి. 144,000 అంటే 1,44,000 మంది పరలోక రాజ్యంలో వారి నొసట్ల మీద ఒక నామం ఉందండి. ఏ నామం అది? ఏ నామం అంటే చూడండి ఒకసారి. ఆయన నామం అంటే యేసు ప్రభు యొక్క నామము, ఆయన తండ్రి నామం అంటే యెహోవా నామము. నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంగ్లీష్లో రాసి ఉంటుంది 1,44,000 మంది అని ఇంగ్లీష్ తర్జుమాలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, 1,044,000 అంటే 1,044,000 అని అర్థం. వేరే గ్రంథంలో చూసినా 1,44,000 అని రాస్తుంటుంది. ఈ బైబిల్లో మాత్రం, ఈ వెర్షన్లో మాత్రం తర్జుమా చేసేటప్పుడు అలాగా మనకి 1,044,000 అంటే 1,44,000 అని రాయబడింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎన్ని గుంపుల్లో తిరిగి, ఎన్ని గుంపుల్లో సంచరించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా నీ నొసటి మీద యేసు ప్రభు యొక్క నామము, తండ్రి అనే నామము, కుమారుడైన నామము నీ నొసట్ల మీద లేకపోతే నీవు పరలోకపు గుమ్మపు అంచును కూడా వెళ్ళడానికి వీలు లేదు.
ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అక్కడ యోహాను గారు చూస్తున్నాడు, జరగబోయే సంగతులు చూస్తున్నాడు, జరగబోయే విషయాలు ఆయన దర్శనంలో చూస్తూ, అంటే ఇక్కడ రాయబడిన మాట కూడా, మరి నేను చూడగా. చచ్చిపోయిన వాళ్ళు చూస్తారు పరలోక రాజ్యం ఎలాగుందో, కానీ ఈ పద్మస్ దీపంలో యోహాను గారు ఏం చేస్తాడో తెలుసండి, బ్రతుకుండగానే దేవుడు యోహాను గారికి అది చూపిస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆ సమయంలో? ఈ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను ఎక్కడున్నాడో తెలుసండి, పద్మాసు దీపంలో శరలో ఉన్నాడు. పద్మాసు దీపంలో పడేయడానికి కారణం ఏంటంటే, వీడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, వీడు ఇక్కడ ఉంటే చాలా మందిని మార్చేస్తాడు, వాడికి తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేయండి. శరకాలం యొక్క ద్వీపం అది. అక్కడ మనుషులు ఉండరు, తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, ఎటు చూసినా కానీ జంతువులు విషపురుగులే ఉంటాయి అక్కడ. ఇంకోటి ఏమి కూడా ఆ అరణ్యంలో ఉండదు, పద్మస్ దీపంలో ఉండదు. ద్వీపము చుట్టూరు సముద్రం మధ్యలో ఒక అరణ్యం అది. ఆ దీపంలో పడేసిన తర్వాత, దీపంలో పడేయడానికి కూడా కారణం కూడా దేవుడే అనుకోవాలి ఓ మాటలో. ఎందుకంటే పద్మాసు దీపంలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రకటన గ్రంథం అంతా యోహాను గారు వ్రాసాడు కనుక, అక్కడ దేవుడి చేత దర్శనము పొంది పరలోక రాజ్యంలో జరిగే సంభవాలన్నీ కూడా చూసి ఈ పుస్తకాన్ని యోహాను గారు రచించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూస్తున్నాడు ఆ 144,000 మంది ఆ పరలోక రాజ్యంలో కుమారుని పేరు, తండ్రి పేరు లెక్కింపబడినటువంటి 144,000 మంది. అంతేనా, ఇంకెవరు లేరా అంటే ప్రియబిడ్డలారా, అప్పటికే చాలా మంది భూమి మీద నశించిపోతారు. అప్పుడు లెక్క యోహాను గారు రాశారు. మరి ఇప్పుడు లెక్క ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు లెక్క ఎక్కువ ఉండొచ్చు, ఇంకా లెక్క తక్కువ ఉండొచ్చు. అయినా కానీ రాయబడిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక, శ్రేష్టమైన గుంపు భూలోకంలో పరలోకంలో ఏదన్నా ఉందంటే దేవుని పేరు, కుమారుని పేరు, తండ్రి పేరు నొసళ్ళ మీద లెక్కించుకున్న వారి యొక్క పేరు ఉన్నటువంటి గుంపు చాలా ధన్యమైన గుంపు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఎన్ని గుంపులన్నా తిరుగు, ఎన్ని గుంపులన్నా కూర్చో, ఎన్ని గుంపులన్నా మాట్లాడు, ఎన్ని గుంపులన్నా తిను, ఎన్ని గుంపులైనా కానీ నువ్వు నివసించు. కానీ ఆఖరిగా నువ్వేం చేయాలి తెలుసని, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ 144,000 మంది గుంపులో నీవు ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా మీరు? ప్రయత్నం చేయరైతే మీరు ప్రార్థన చేస్తారంటే ప్రయత్నం చేయరు. ప్రార్థన చేస్తే వెళ్ళిపోతామా? ప్రయత్నం చేయాలి. దేనికన్నా ప్రయత్నం చేయాలి. ఈ 144,000 గుంపులో శ్రేష్టమైన గుంపు, దేవుని పరిశుద్ధమైనటువంటి గుంపు, దేవుని పరలోక రాజ్యములో ఉండేటువంటి గుంపులో ఉండడానికి, మనం ప్రవేశించడానికి, వారితో నడవడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని సన్నిధానంలో మనము కూడా ఆయనతో పాటు కూర్చుండేటువంటి గుంపులో మనం ఉండడానికి ఏం చేయాలి తెలిసింది? ప్రయత్నం చేయాలి. కారణం ఆయన పేరును, క్రీస్తు పేరును, ఆయన తండ్రి పేరును వారి నొసట భాగమున ముద్రింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి కనబడుతుంది అంటే ఎవరికి కనబడుతుంది? ఆయనకే కనబడుతుంది. దేవుడే ముద్రిస్తాడు నీ నొసట మీద, ఈమె నా కుమార్తె, ఈమె నా కుమారుడు. కారణం ఏంటో తెలిసింది? నువ్వు రక్షింపబడిన తర్వాత శ్రమలను తట్టుకొని, ఇబ్బందులు తట్టుకొని, ఇరుకులను తట్టుకొని, ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ కూడా తట్టుకొని, తప్పులు చేసే గుంపుల నుంచి, తిరుగుబాటు చేసే గుంపుల నుంచి, అల్లరి చేసే గుంపుల నుంచి, సిలువ వేసిన గుంపుల నుంచి, సమాధి చేసిన గుంపుల నుంచి వారందరిని కూడా దాటుకొని శ్రేష్టమైన గుంపులోకి నువ్వు చేరి పరలోక రాజ్యానికి వస్తే అప్పుడంట నీ నొసటి మీద ఉన్నటువంటి పేరు నన్ను చూసి నీకు చెందవలసినటువంటి ఆస్తి పాస్తులను, భాగాలను, ఇంటిని దేవుడు నీకు అక్కడ ఇస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక నువ్వు ఎరగనట్టుగా ఉండకూడదు. అన్ని తెలుసు, నీకు అన్ని తెలుసు. అన్ని తెలవకుండా ఏం లేదు. ఎక్కడ ఉంటే మనకు మంచిదో మనకు తెలుసు. కష్టం వచ్చినప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించినైనా, ఏదైనా నీ సమ్ముఖంలో ఏదైనా నేను అపరాధం చేస్తే నన్ను మన్నించినైనా. అందుకే కష్టం వచ్చినట్టు ఉంది నాకు. ఎందుకు వచ్చింది? నేనేమన్నా ప్రార్థన చేసుకోలేదా? వాక్యం చదువుకోలేదా? నీ సన్నిధానికి రాలేదా? నిన్ను ఒకవేళ విడిచిపెట్టానా? ఈ కష్టం వచ్చింది అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అంటే మనకు అర్థం ఏంటి?
దేవుని విడిచిపెట్టామని కొంత మనకు తెలుస్తుంది, కానీ అయినా కానీ తెలియనట్టుగానే మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ఎరిగి ఎరగనట్టుగా, తెలిసి తెలియనట్టుగా మనం ఉండకూడదు. అన్నీ మనకు తెలుసు. దేవునితో ఉంటే మేలు, దేవునితో లేకపోతే మనకు కీడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే 2వ దశలోని రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ దశలోని రాసిన పత్రిక చూడండి, 189వ పేజీ. ప్రకటన గ్రంథానికి ఎడం చేతి పక్కకు వస్తే 189వ పేజీలో మనకు ఉంటుంది. చూడండి, 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా ఉండవలననియు, బెదరకుండా ఉండవలననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఏదో కూడుకున్నట బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇదొక గుంపు అన్నమాట. దశలోని పత్రిక ఏం రాయబడుతుంది? మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు. చంచలమైన మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసండి? ఇక్కడ ఉందామా, అక్కడ ఉందామా, అటు వెళ్దామా, ఇటు వెళ్దామా అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. ఏదైనా క్యూలో ఏదైనా పంచి పెడుతున్నారు అనుకోండి, లేదా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోవడానికి 4-5 లైన్లు ఉన్నాయి, 4-5 లైన్లు ఉన్నాయి. ఏ లైన్ బాగా ముందుకెళ్తుందో చూసి ఆ లైన్లోకి జంప్ అయిపోతాం. మనం జంప్ అయిపోతాం. ఏది త్వరగా అవుతుంది అనుకోదు కదా, ఇంటికాడ పని ఉందండి, పిల్లవాడు ఏడుస్తున్నాడండి, వెళ్ళిపోతానండి అని చెప్పి లైన్లోకి పరిగెట్టడానికి దూరడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆఖరికి మనం ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ లైన్ గమ్మున వెళ్ళిపోయింది అనుకోండి, అయ్యో అందరన్నా ఉండవలసింది ఇందులోకి వచ్చాను నేను అనుకుంటూ ఉంటాం. అంటే చంచలమైన మనసు, నిలకడలేని మనసు అని అర్థం దానికి. చంచలమైన మనసు అంటే మనము అప్పుడప్పుడు మన మనసులో ఏం చేస్తాయంటే చంచలత్వం, నిలకడలేని మనసు మనము కలిగి ఉంటామని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడి. అంటే ఆ నిలకడలేని మనసును బైబిల్ గ్రంథం ఇంకో రకం చెప్పింది. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా మాత్రం నీవు ఉండకూడదు. అటు చల్లగాను అటు వెచ్చగాను కాకుండా నులివెచ్చగా ఉంటే ఏమవుతుందంట, మనం ఎందుకు కూడా పనికి రాకుండా పోతామని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దిమనస్కులు అంటే 2 మనసులు కలిగిన వారని అర్థం. చంచలమైన మనసు అంటే దిమనస్కులు, 2 మనసులు కలిగిన వారు, ఇక్కడొక గొంతు అక్కడొక గొంతు వేసేవారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అందుకే ఆయన అంటాడు, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు, బెదరకుండా ఉండవలననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టు బట్టి మిమ్మును వేడుకు. ఎక్కడ కూడుకున్నారు వీళ్ళు? ఈ గుంపు ఏంటి? ప్రభు యొక్క సన్నిధానంలో కూడుకునే గుంపు, దేవుని ఆరాధించే గుంపు, దేవుని స్తుతించే గుంపు, దేవునికి మొరపెట్టే గుంపు, దేవునికి సాక్షార్థమే బ్రతికేటువంటి గుంపులో ఉండాలని నేను వేడుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు రాస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, శ్రేష్టమైన గుంపు ఏది? ఇప్పుడు పరలోక రాజ్యంలో 144,000 మంది ఎక్కడైతే యేసు ప్రభు యొక్క ఆ యొక్క మాట, ఆ యొక్క పేరును ముద్రించుకుని ఉన్నారో, ముద్రించుకున్నటువంటి ఆ గుంపు శ్రేష్టమైనది. అందులో ఉండడానికి చంచల మనస్కులం కాకుండా మనం ఉండాలని, ఎరిగినట్టు కాకుండా ఎరిగినట్టుగానే మనం జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రాత్రి అటువంటి శ్రేష్టమైన గుంపులో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రేష్టమైన గుంపులో మనం కలిగి ఉండి లోకంలో మనం జీవించినంత కాలం శ్రేష్టమైన గుంపులో ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ 144,000 గుంపులో మనం కూడా కలిసి దేవుని పేరు మన నొచ్చట మీద ముద్రించుకొని ఆయన కృపకు పాత్రలో అవుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. అర్థం చేసుకుందాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఎంతవరకునైనా సన్నిధానంలో ప్రభా నిబిడలమైన మేము ప్రభు కూడుకోవడానికి ఏకీపించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి మీరు చెప్పబడినటువంటి మీ లేఖన అంశాలను బట్టి స్తోత్రాలు తండ్రి. అయినా మేమే గుంపులో ఉన్నామో ప్రభు మేము తెలుసుకోవడానికి విన్నటువంటి నిబిడలు ప్రభు ఏ గుంపులో జీవిస్తున్నారు, ఏ గుంపులో నడుస్తున్నారు తండ్రి. శ్రేష్టమైన గుంపు నైనా, సాక్ష్యం ఇచ్చే గుంపు నైనా ప్రభా, నిన్ను ఆరాధించే గుంపు నైనా, నిన్ను స్తుతించే గుంపు నైనా, అలాగే పరలోక రాజ్యంలో ప్రభా
వారి నొసళ్ల మీద ప్రభునైనా కుమారుని పేరు తండ్రి పేరు లిఖించుకున్నటువంటి గుంపు శ్రేష్టమైన గుంపని నిబిడలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రినైనా. అటు గుంపులో ప్రభా నిబిడలమైన మేమందరం కూడా ఉండడానికి నీ కృప చూపించండి. ఈ లోకంలో ప్రభునైనా నశించే గుంపులో లేకుండా ప్రభు, మరణించే గుంపులో లేకుండా తండ్రి, ఇదిగో ప్రభునైనా సువార్తకే పాటుపడే గుంపులోనైనా నైనా సంఘమంతటి కలిసి నిన్ను ఆరాధించే గుంపులో ప్రభా మేము ఉండడానికి కృప చూపించండి. నైనా ప్రభా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నిక చేసుకున్నారు. సంఘంలో సంఘ బిడ్డగా సొత్తైన ప్రజలుగా రాజ్య వారసులుగా ఉండడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈ సమయం ముందరైనా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ఆదరించండి. శ్రేష్టమైన గుంపులు మమ్మల్ని నడిపించండి. నైనా సంచలమైన మనసులు కాకుండా నైనా రెండు మనసులు లేకుండా ప్రభా స్థిరమైన మనసు కలిగి నైనా నీలో మేము జీవించడానికి కృప చూపించండి. నువ్వు ఉన్నావని నైనా మాకు మేలు చేసేవాడవని మేము అడిగేది ప్రతిదీ మాకు దయచేవాడవని విశ్వాసంతో ముందుకు సాగేటటువంటి గుంపులు మేము ఉండడానికి నువ్వు కృప చూపించండి. ఈ రాత్రినైనా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నీ మాటలు ఇవ్వన్నారో ప్రభా వారి జీవితాల్లో కూడా ప్రభునైనా మీ మేలుతో నింపండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆకృతుల అవసరంతో తీర్చండి. వారికి ఉన్నటువంటి సమస్యలంటే కూడా విడుదల కలిగించండి. ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించే దేవుడు అని అంగన్న ప్రభు నీ సన్నిధిని మోకరిస్తే వారికి ఉన్నటువంటి ఆకృతులన్నీ తీర్చగల గొప్ప దేవుడు అని అడుగుడి మీకు ఈబడిని వెతుకుడి మీకు దొరుకుని తట్టుడి తీయబడి చెప్పినట్టు గొప్ప దేవుడు. అన్ని విషయాలలో ప్రభు మేలు చేసేటువంటి దేవుడు నీవేనని తెలుసుకుని వారు కూడా నమ్మడానికి కృప చూపించండి. ఇక ప్రభునైనా నీ అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి రక్షణ పొందిన బిడ్డలను బట్టి స్తోత్రాలు తండ్రి. రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు సాగడానికి కృప చూపించండి. ఈ లోకంలో ఇంకెవరైతేనైనా రక్షణ పొందలేదో ప్రభు వారు రక్షింపబడడానికి మీ కృప చూపించండి. ఈ సమయం ముందునైనా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహం చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. వారికి కొన్ని అక్కరతులు అవసరతలు తీర్చండి తండ్రి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు చక్కగా రాసిన ప్రభు పాస్ అవ్వడానికి కృప చూపించండి. ముందు తరగతి వెళ్ళడానికి కృప చూపించండి. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు పరీక్షలు రాస్తారు తండ్రి వారందరూ చక్కగా పాస్ అవ్వడానికి నీ కృప చూపించండి. అటు రీతిగానే ప్రభా ఎండాకాలం తండ్రి అనేక మంది బయటకు వెళ్తుంటారు వస్తుంటారు తండ్రి. ఎండాకాలం అంతట్లో కూడా ప్రభా వచ్చేటటువంటి ఇటువంటి అనారోగ్యాలు ప్రభా నీ బిడ్డలను తాకకుండా నీ కాపుదలు దయచేయండి. సంఘం చుట్టూనైనా మీ కంచె వేయండి, కాపుదలు దయచేయండి. ఈ సమయం ముందు ప్రభు నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా ప్రభా వారి గృహాలకు వెళ్తుండగా నీ సన్నిధాన ఆశీర్వాదం వారి గృహాల చుట్టూ మీరు ఉంచండి. వారి కుటుంబాల చుట్టూ ఉంచండి, వారి బిడ్డల చుట్టూ ఉంచండి తండ్రి. ప్రతి రాత్రి కూడా ప్రభు నీ సన్నిధిని మోకరించి వారు ప్రార్థన చేసుకుంటూ మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. నేను కూడి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. రానటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నంత ఎందుకైతే రాలేకపోయారో మరొక సమయం బిడ్డలకు దయచేయండి. నేను స్తుతించేటటువంటి గుంపులో ఆరాధించేటటువంటి గుంపులో నీకు సాక్ష్యం ఇచ్చేటటువంటి గుంపులో ప్రభా వారు కూడా ఉండడానికి కృప చూపించండి. పరలోక రాజ్యంలో వారి నొసట్ల మీద కూడా ప్రభా నీ పేరు లిఖింపబడిన వారిగా ప్రభా వారి జీవితాలు కూడా ఉండడానికి నీ కృప చూపించండి. ఈ రాత్రి దూరం మనకు భారం మనకు వచ్చినటువంటి నీ బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. వారి ప్రయాసకు తగినటువంటి ఆశీస్సులు ఆశీర్వాదాలు వారికి దయచేయండి. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డ మమ్మల్ని అందరూ కూడా మీ ఆత్మచేత ప్రభు సంధించి నీ లేఖనాల చేత మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభునైనా ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దోస్తుని కూడా మరుగుపరిచి దోస్తుని ముఖాంతలు వచ్చి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రాత్రి మేము చేసిన ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకుని కృపాదీవత నింపమని రేపటి దినమున మరలా ఇటు రీతిగా కూడుకుని స్తుతించి గణపరిచేంత వరకునైనా మీ కాపుదల దయచేదురుగా కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగొండునుగాక. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చే ప్రవేశ రక్తమే ఇచ్చే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.